హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనుష్టు ట్యూటోరియల్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ నైట్రోజన్ మరియు దాని ముఖ్యమైన అంశాలు. నైట్రస్ ఆక్సైడ్ అనేది నైట్రోజన్ తటస్థ ఆక్సైడ్, దీన్నే లాఫింగ్ గ్యాస్ అంటారు. అమ్మోనియాను ఐస్ తయారీలో శీతలీకరణంగా ఉపయోగిస్తారు. ఓజోన్తో పాటు నైట్రిక్ ఆక్సైడ్, పెరాక్సిక్ నైట్రేట్లు కాంతి రసాయన స్మాగ్కు కారణమవుతాయి. పొగమంచు ఏర్పడినప్పుడు మన కళ్ళలో మంటలు వస్తుంటాయి కదా, దానికి కారణం ఈ రసాయనమే. నైట్రేట్ల ఉనికిని బ్రౌన్ వలయ పరీక్ష ద్వారా గుర్తిస్తారు. అలాగే నైట్రోజన్ -200.5 వద్ద ఘన పదార్థంగా మారుతుంది. లాఫింగ్ గ్యాస్కి ఉపయోగించే నైట్రోజన్ ఎలాంటిది అంటే నైట్రస్ ఆక్సైడ్. ఐస్ తయారీలో ఉపయోగించే శీతలీకరణంగా దేన్ని ఉపయోగిస్తారు అంటే అమ్మోనియా. నైట్రోగ్లిజరిన్, టీఎన్టీ, సెల్యులోజ్ నైట్రేట్, అమ్మోనియం నైట్రేట్లు పేలుడు పదార్థాలుగా ఉపయోగిస్తారు. వీటిని పేలుడు పదార్థాలుగా ఉపయోగిస్తారు అంటే నైట్రోగ్లిజరిన్, టీఎన్టీ, సెల్యులోజ్ నైట్రేట్, అలాగే అమ్మోనియం నైట్రేట్లని. తర్వాత అమ్మోటాల్ అనేది అమ్మోనియం నైట్రేట్ల టీఎన్టీల మిశ్రమం. అమ్మోనియం క్లోరైడ్, అల్యూమినియం పొడుల మిశ్రమం కూడా పేలుడు పదార్థాలే. సల్ఫర్, బొగ్గు పొడి, పొటాషియం నైట్రేట్ల మిశ్రమం వచ్చేసి గన్ పౌడర్. పొటాషియం నైట్రేట్ KNO3 వేడి చేసే ఆక్సిజన్ విడుదలవుతుంది. మన కళ్ళల్లో ఏర్పడిన మంటకు కారణం ఏ రసాయనం అంటే నైట్రిక్ ఆక్సైడ్, పెరాక్సిక్ నైట్రేట్లు. బ్రౌన్ వల్ల పరీక్ష ఏటి వల్ల గుర్తిస్తారు అంటే నైట్రేట్ల ఉనికిని గుర్తించడం కోసం చేస్తారు. అమ్మోటాల్ అనేది దేని యొక్క మిశ్రమం అని ప్రశ్న వస్తే అమ్మోనియం నైట్రేట్, టీఎన్టీల మిశ్రమం. గన్ పౌడర్ దేని నుంచి తయారు చేస్తారు, ఏ మిశ్రమం నుంచి తయారు చేస్తారు అని ప్రశ్న వస్తే సల్ఫర్ నైట్రేట్. అలాగే ఎంత సెంటిగ్రేడ్ వద్ద ఘన పదార్థంగా మారుతుంది నైట్రోజన్ అంటే -200.5 వద్ద ఘన పదార్థంగా మారుతుంది. అలాగే గన్ పౌడర్లో మిశ్రమంలో ఉండేవి ఏమేంటి అంటే సల్ఫర్, బొగ్గు పొడి, పొటాషియం నైట్రేట్లు ఉంటాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుష్టు ట్యూటోరియల్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద అనుష్టు ట్యూటోరియల్స్.